దేవునికి స్తోత్రములు. ప్రభునామమున మీకందరికి కూడా నా వందనాలు. దేవుడు మనకిచ్చిన లేఖన భాగము గతంలో కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం. ఒకసారి గ్రహిస్తాం, ఒకసారి అనుసరిద్దాం. ఎలా మనము దేవుని యొక్క త్రోవను విడిచాము, ఎలా మనము ఆయన యొక్క మరి వాక్యాన్ని అనుసరిస్తున్నాము. దాన్ని బట్టి దేవుని మనం ఆరాధించుకున్నాము. యోబు భక్తుడు ఏమంటాడంటే 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. దేవునికి స్తోత్రం. ఆయన గద్దించినప్పుడు మనము విసిగిపోతాం. మంచి చెప్పినప్పుడు మనిషికి ఇబ్బందిగా ఉంటుంది. మంచి అనేది దేవుని దగ్గర నుంచి రావాల్సిందే. కాబట్టి ఆ మంచిని మనం గుర్తించడంగా, ఆ మంచిని మనం గుర్తించినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? గద్దిస్తాడు. గద్దింపును మనం వినం. గద్దింపు ఏదో నన్ను బాధ పెడుతున్నారు, ఏదో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది మనకు మంచి మాట చెప్తే. కానీ లోకపు మాట, చీకటి మాట, తీయటి మాట చాలా బాగుంటుంది మనకు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ పరిస్థితులలో కీర్తనకారుని యొక్క ఉన్నతమైనటువంటి తన యొక్క తలంపు ఏంటి అంటే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పితిని, త్రోవ విడిచితిని. ఏ త్రోవ? దేవుని మార్గం, యేసు ప్రభు మార్గం. ఎప్పుడు శ్రమ కలగక మునుపు ఆడంబరంగా ఉన్నాను, ఐశ్వర్యంగా ఉన్నాను, చాలా లగ్జరీగా ఉన్నాను, చాలా అందంగా ఉన్నాను, అందరికీ ఆకర్షణీయంగా ఉన్నాను, నా దగ్గర డబ్బు చాలా ఉంది, నా దగ్గర కండలు ఉన్నాయి బాగా, నా దగ్గర ఒళ్ళు చాలా బలంగా ఉంది, ఎవడొచ్చినా కొట్టేయగలను అన్నటువంటి ధీమా కలిగినటువంటి బ్రతుకది. అలాంటి బ్రతుకు ఎప్పుడు తెలుసుకుంటుంది అంటే, చాలా చక్కగా మనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నీ కట్టడలు అంటాడు. ఏమంటాడు? నీ కట్టడలు నాకు బోధించు. అప్పుడు నేను తెలుసుకుంటా. నీ కట్టడలు నాకు బోధించు, అప్పుడు నేను తెలుసుకుంటా. కానీ బోధలో చాలా వరకు ఏమంటున్నాడు అంటే, మంచి బోధ వినడానికి ఇష్టపడ్డాడు మానవుడు. చెడు ఆలోచన, ఇతరునికి హాని చేయటం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, తనకు తాను హానిపరచుకోవటం, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం, నీచమైన కార్యాలు చేయటం, దానివల్ల మనిషి ఏమైపోతున్నాడు అంటే గద్దింపుకు లోనైపోతున్నాడు. గనుక ఆ గద్దింపును నిజంగానూ స్వీకరించి నువ్వు మార్చబడితే దేవుడు నిన్నేం చేస్తాడు? ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. అందుకే 67వ వచనంలో ఏమంటాడంటే, అప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకోగలను. చూసారా? బాగా అన్ని ఉన్నప్పుడు నేను నీ మాట వినలే, అన్ని ఉన్నప్పుడు నీ మాట వినలే, నేను బాగున్నప్పుడు నీ మాట వినలే, ఇప్పుడు ఇబ్బందికి గురి అయిపోయాను కనుక నీ దగ్గరికి వచ్చినానయ్యా, నువ్వు ఎటు చెప్తే నేను వింటాను. ఇది మన బతుకు.
తప్పులు చేయడానికి, మోసం చేయడానికి కూడా ఇదే పదం వాడతారు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాను నేను. ఎందుకు అంటే మానవ జీవితం అనేది బాల్యం నుండియే చెడ్డది. చెడు ఆలోచన కలిగినటువంటి జీవితం, అవతల వ్యక్తిని చూసి ఓర్వలేని జీవితం, అవతల వ్యక్తిని చూసి అసహించుకునే జీవితం. గనుక దేవుడు అంటున్నాడు ఇక్కడ, శిక్షను తృణీకరింపకము. నువ్వు శిక్షింపబడతావు, గాయపరచబడతావు, గద్దింపబడతావు. దానిని తృణీకరిస్తే నీ దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఆ తృణీకారమును మనం తృణీకారాన్ని అనుభవించి దేవునికి దూరం అవటం వల్ల మనం ఎంత మాత్రం కూడా ఆత్మీయంగా ఎదగలేము. రెండవది, దేవుని ఆశీర్వాదాలు మనకు రావు. అందుకని దేవుని యొక్క ఉద్దేశానుసారంగా యోబు అంటున్నాడు, అందుకే నీవు ఆయన గద్దించినప్పుడు నీవు దాన్ని ఏం చేయాలి? మనన చేయాలి, దాన్ని అనుసరించాలి. తన యొక్క జీవిత విధానంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఒక మాట, ఒకసారి గమనించండి. ఎందుకంటే ఇక్కడ మరి యోబు యొక్క స్నేహితుడు తేమానీయుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఆయన నేను గద్దించాడేమో అంటున్నాడు. ఆయన నేను గద్దించాడు కాబట్టి నువ్వు ధన్యునివి అని పొగడుతున్నాడు స్నేహితుడు. ఎందుకు? యోబు తన జీవితంలో అన్ని పొగట్టుకున్నాడు. యోబు తన జీవితంలో పిల్లలందరినీ పొగట్టుకున్నాడు. యోబు తన జీవితంలో ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. యోబు తన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకున్నాడు. యోబు శరీరం అంతా హానికరమైపోయింది. అయినా కూడా దేవుని విడబెట్టడానికి ఎంత మాత్రం ఇష్టపడలే. మనకు చిన్న ఇబ్బంది కలిగితే ప్రార్థన స్టాప్ అంటాము. వద్దులే, మాకు ఇంకా ఈరోజు మేము రాలేమో, మాకు చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి అంటాం. ఏదైనా పని పడితే దేవునికి సెలవు పెడదామంటాం. ఎంత నీచమైన ఆలోచన మనది చెప్పాలి అంటే. మన స్వార్థం కోసం దేవుని దూరం చేసుకుంటావా? స్వార్థాన్ని వదిలిపెట్టి దేవుని నువ్వు దగ్గరగా చేర్చుకుంటే నీ ఆశయాలను నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. కానీ దురాశకు లోనైపోతే దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే దురాశ గర్భమును ధరించి పాపమును కట్టగా పాపము పరిపక్వమై మరణాన్ని కడుతుంది. అంటే నువ్వు నరకానికి సిద్ధమవుతావు. దురాశ జీవితం నేది, ఓర్వలేని జీవితం నేది, సహించలేని జీవితం నేది, అసూయగలిగినటువంటి జీవితం నేది. మరి అలాంటప్పుడు నీ బ్రతికి ఎలా ఉంటుంది? నీ జీవితము నీచమైన జీవితం, పనికిరాని జీవితం. గనుక అప్పుడు నువ్వు ఏమైపోతావు? గాయపరచబడతావు. లోకంతో, దేవునితో కాదు, ఇంకా లోకంతో గాయపరచబడినప్పుడు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడతావు. కాబట్టి మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోవాలి. నేను లోకం ద్వారా గాయపరచబడుతున్నానా? లోకము ద్వారా గాయపరచబడి నశిస్తూ ఉన్నానా? నా జీవిత విధానం చీకటిలో ఉందా? నేను చీకటికి బానిసనైపోయానా? లోకాశలకు బానిసలైపోయానా? వీటిని మనం గ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వాటిని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? గద్దించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన గాయపరచడానికి నిజంగా వెనుకాడు. ఆయన కొడతాడు, ఖచ్చితంగా దెబ్బతీస్తాడు. ఆయన కొట్టినప్పుడు కనీసము ఆ దెబ్బను బట్టేనా నీ జీవితం ఏం కావాలి? మారాలి. మారకపోతే ఏం ప్రయోజనం? దేవుడు నన్ను కొట్టాడు అని ఏం చేస్తామో? డబ్బా కొడదామా? కాదు, నువ్వు మారాలి. దేవునికి నువ్వు కనపరుచుకోవాలి. తండ్రి, నేను నిజంగా నీ ఎదుట పాపం చేశాను, నీకు పాపం చేశాను, నీకు దూరం అయ్యాను, నన్ను క్షమించు అన్నటువంటి మారు మనస్సు నీకు వస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. అందుకే ఆయన అంటాడు, ఆయన గాయపరుస్తాడు, గాయాలు కూడా కడతాడు.
దెబ్బ కొడతాడు ఖచ్చితంగా, దెబ్బను కూడా మాన్పిస్తాడు. గనుక ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచు. మనం గాయపడిన మన స్థితిని బట్టి ఆయన గాయాల ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆయన కార్చిన పవిత్రమైనటువంటి రక్తంతో మన గాయాలను కడుతూ ఉన్నాడు. మనకు బాగా తెలుసు సత్యం. ఒక మనుష్యుడు ఏం చేస్తున్నాడు? ఎరికో నుండి యెరూషలేముకు బయలుదేరాడు. ఎరికో నుండి యెరూషలేముకు యెరూషలేము నుండి ఎరికోకు బయలుదేరాడు. యెరూషలేము పైన, ఎరికో క్రింద. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఆ ఎత్తైనటువంటి కొండ పైన అన్నాడు దేవుడు ఆ రోజు. ఎవరితో? అబ్రహాంతో. 22వ అధ్యాయం ఆదికాండంలో ఏమంటాడు? నేను నీకు చూపింపబో ఆ ఎత్తైనటువంటి కొండ పైన నీవు వెళ్ళి అక్కడ నీకు మిక్కిలి ప్రియమైనటువంటి నీ కుమారుడు ఇస్సాకును ఏం చేయాలి? నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. అది ఆ స్థలం యెరూషలేము. ఆ ఉన్నతమైనటువంటి స్థలం అది. ఆ యెరూషలేము నుంచి మానవుడు ఏమైపోతున్నాడు అంటే ఎరికో కావాలి అని ఇష్టపడుతున్నాడు. ఈరోజు అందరూ అదే కోరుకుంటున్నారు. యెరూషలేము వద్దు, మాకు ఏం కావాలా? ఎరికో కావాలా. ఎరికోలో ఏముంటుంది? సువాసన ఉంటుంది. ఎరికోలో ఏముంటుంది? అందం ఉంటుంది. ఎరికోలో ఏముంటుంది? వ్యభిచారం ఉంటుంది. ఎరికోలో ఏముంటుంది? డబ్బులుంటాయి, ఆహ్లాదకరంగా ఉండొచ్చు, ఆనందంగా గడపచ్చు అనుకుంటాడు మానవుడు. కానీ దేవుని ఆలోచన అది కాదు. మరి యెరూషలేములో ఏం లేదు? అల్లరి లేదు, వ్యభిచారం లేదు, అసూయ లేదు, ఈర్ష్య లేదు, కపటం లేదు, వ్యాధి లేదు, బాధ లేదు. కానీ అది వదిలిపెట్టి అక్కడికి వెళ్ళారు. ఇంకొకరు కూడా అట్లే వెళ్ళారు. బెత్లెహేము వదిలిపెట్టి ఎక్కడికి పోయారు వాళ్ళు? ఎక్కడికి పోయినారు? మోయాబు దేశానికి పోయినారు. యాక్చువల్లీ మోయాబు దేశం అంటే మోయాబీలు ఎవరు? అసలు మోయాబీలు ఎవరు? లోతు కుమార్తెల ద్వారా పుట్టబడినటువంటి వారు. వాళ్ళు అసలు దేవునికి ఇష్టలు కాదు, చీకటి జీవితం అనుభవించేవారు. అలాంటి వారి మధ్యకి వెళ్ళడం ప్రారంభించారు. ఎక్కడి నుంచి? బెత్లెహేము నుంచి. బెత్లెహేము అనగా రొట్టెల గృహం. అక్కడ సమృద్ధి ఉంటుంది. కానీ సమయానుసారంగా అక్కడ కాస్త ఏమంటారు దాన్ని, కరువు వచ్చేసింది. కరువు రావటం వల్ల వీళ్ళు అనుకున్నారు ఇంకో స్థలానికి పోయి బతుకుందాము అనుకున్నారు. నా చిన్నతనంలో గ్రామస్తులు అంటే చేశారు, చూశాను నేను. అక్కడ పంటలు లేవు, బ్రతకడానికి కష్టం అనుకున్నారు. ఎక్కడ పోయినారు తెలుసా? తిరుపతి పోయినారు. ఆ స్థలాలు అమ్ముకొని ఆ డబ్బు తీసుకొని ఆ ఛార్జీలు పెట్టుకొని తిరుపతి పోయి బతుకుందామని అక్కడికి పోయి వాళ్ళు చెప్పే పనులన్నీ చేస్తూ బ్రతకడానికి ఇష్టపడ్డారు కొందరు. ఆ రీతిగా ఇంకా ఎంతో మంది మనం చూస్తున్నాం. బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు, గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. ఈ వ్యాపారాలు చేసే వాళ్ళంతా మార్వాడీస్ అంతా ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. అంటే అక్కడ వాళ్ళకి ఏం లేదు, జీవనోపాధి సరిగా లేదు. ఇక్కడ ఆదాయం ఉంది. మన వాళ్ళు కూడా ఎంతో మంది కాశ్మీర్లో పోయి బతుకుతున్నారు. కాశ్మీర్లో
హిమాచల్ ప్రదేశ్లో బతుకుతున్నారు, జమ్మూలో ఉన్నారు తెలుగు. నేను కళ్ళతో చూసా, మాట్లాడా వాళ్ళతో. ఎప్పుడో చేశారంట, ఎప్పుడో అక్కడే సెటిల్ అయిపోయినారంట. మరీ ఎక్కువగా మధ్యప్రదేశ్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ఆంధ్రలో. ఆ రీతిగా మానవుడు బయలుదేరాడు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి, దేవుని సన్నిధి నుంచి. ఎక్కడికి వెళ్ళాడు? దురాశకు పాలు పొందినటువంటి వాడై, దురాశకు తన యొక్క హృదయాన్ని చేసి బయలుదేరాడు. బయలుదేరితే పరిస్థితి ఏమైపోయింది? మార్గమధ్యంలోనే దొంగల చేత పట్టుబడ్డాడు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? కువైట్ పోవాలా, అబ్రాడ్ ఏదో ఒక దేశానికి పోవాలా, అక్కడ బ్రతకాలా, అక్కడ డబ్బు సంపాదించుకోవాలని చాలా మంది ఈ రోజుల్లో బయలుదేరుతూ ఉన్నారు. కొందరి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కొందరి అక్కగారిని బాంబే తీసుకుపోతారు. బాంబే తీసుకుపోయి వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఉడబెట్టుకుంటారు. నేను పంపిస్తున్నాను, రేపు ఫ్లైట్, ఎల్లుండి ఫ్లైట్ అని చెప్తారు. ఇక లాస్ట్ వాళ్ళను విచ్చలవిడిగా వాడుకొని వదిలేసి అడ్రస్ లాగా అయిపోతారు. ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లా ఎంతో మంది జెంట్స్ కూడా అంతే, బాంబే నుంచి వదిలిపెడతారు ఇబ్బంది లేకుండా. భాష రాదు, పరిస్థితిగా ఏమి అడుక్కుంటూ వస్తారు. అక్కడి నుంచి ఎట్లా పడి ఇల్లు చేస్తారు. చైర్మన్లలో ఉన్నారు నా కర్మ దృష్టిలో, అందుకు చెప్తున్నాను. కాబట్టి మానవుడి యొక్క దురాశ చాలా భయంకరమైనది. ఈ దురాశ వల్ల ఏం చేస్తాడు మానవుడు అంటే, అవతలను చంపడానికైనా వెనకంజ వేయడం. కాబట్టి అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండింది అంటే, నా పరిస్థితి వాస్తవానికి ఆనందంగా ఉన్నాను. అయితే నిన్ను విడిచినాను. శ్రమ కలగక మునుపు నిన్ను ఏం చేసినాడంట? శ్రమ కలగక మునుపు నేను త్రోసివేసినాను. మన జీవితం అదే. మనం తెలుసుకున్నంత వరకు మనం దేవుని దగ్గరికి రాము. ఇదే ఆనందం అనుకుంటాం. ఈరోజు చాలా మంది అదే అనుకుంటారు, ఇదే ఆనందం అని. మరి కొందరైతే చిన్నతనం అంతా మందిరానికి వెళ్తారు, గుడికి వెళ్తారు, కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత గుడిని వదిలిపెడతారు. ఏంటి? బయట ఉన్న ఆనందం గుడిలో లేదు. లోకానందం గుడిలో ఎట్లొస్తుంది? ఇది దేవుని యందు ఆనందం ఇది, కానీ లోకంలో అది దొరకదు నీకు. లోకంలో ఉండేదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. ఈ మూడు ఇక్కడ మందిరంలో ఉండేదానికి వీల్లేదు. కాబట్టి మానవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మన జీవితం అంతే. ఒకప్పుడు శరీరానికి బానిసలమైనాం, మన కళ్ళ దృష్టి చొప్పున మనం నడవాలని ఇష్టపడ్డాం. అందుకే వాక్యంలో ఉంది, ఎవరుడా నీ యవ్వన కాలం ముందు సంతోషించు. ప్రసంగి చెప్తాడు కదా 11వ అధ్యాయంలో, చాలా స్పష్టంగా మాట్లాడతాడు. 11:10 అనుకుంటా, చూడండి. ఎవరుడా యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనేమో. ఎట్టుండాలా? నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో. ఎంత చక్కగా ఉంది.
భలేంది కదా. నీ కన్ను దృష్టి చొప్పున ప్రవర్తించు, అనుభవించు, ఆకర్షించు, ఆనందించు. అయితే అయితే చూసుకొని కథ. అయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తక్కెడలో పెట్టి చూస్తాడు. దేవుడు నిన్ను విమర్శిస్తాడు. దేవుడు బాహ్యాలంకరణ చూడలే, లోపల. ఎందుకంటే దేవుని యొక్క స్థలం ఎక్కడుంది? హృదయంలో ఉంది. కాబట్టి హృదయంలో ఆయన నివాసం చేస్తూ నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు, ఏం నడక నడుస్తూ ఉన్నావు, ఏమి తలపు కలిగి ఉన్నావు, నువ్వు ఏమి ఫర్దర్ చేయాలని ఉన్నావు, అన్నీ ఆయన తెలుస్తాయి. ఎందుకంటే ఈ స్థలం ఆయనది, మంది కాదు. అది చాలా మంది అది బోధపడదు, దానికి భయపడరు. బయటికి అయితే చూస్తారు, అంత ఎవడు నన్ను చూడలేదులే అనుకుంటారు. కానీ మన దేవుడు మనలో సీసీ కెమెరా ఫిట్ చేసి పెట్టాడు. ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. గనుక ఆయన మన జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అందుకనే ఆ పరిస్థితి మేరకు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? గర్దిస్తాడు. ఒక దెబ్బ కొడతాడు, ఇబ్బంది లేకుండా కొడతాడు. కొడితే తిరిగి పడతాం, మళ్ళీ లేపుతాడు. అయితే కనీసం లేచిన తర్వాతనైనా మనం గ్రహించాలి కదా. గ్రహిస్తే ధన్యులమైతాం. అదే కదా మనం ఇప్పుడు చదివాం. దేవుడు గర్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని యొక్క శిక్షను తృణీకరింపకము. ఆయన శిక్షణ మనకు అవసరము, ఆయన శిక్ష మనకు అవసరం. రెండు కావాలి. ఆయన శిక్షణ కావాలా, ఆయన శిక్ష కావాలి. అందుకే దావీదు మహారాజు అంటాడు 2వ సమూయేలు గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో అంటాడు. ఆయన ఏమంటాడు? ప్రభువా, ఈ ప్రజలు ఏం చేశారు తండ్రి? తప్పు చేసింది నేను ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయి తండ్రి, ఈ బిడ్డలు వదిలిపెట్టు ప్రభువా అంటాడు. ఆయన ఎవరు? దావీదు మహారాజు. అప్పుడు వెంటనే ఆఫ్ చేస్తాడు, చంపడం ఆఫ్ చేస్తాడు. కనుక దేవుని దగ్గర మనము నిజంగా ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని? యోబు గ్రంథము 23వ అధ్యాయం, యోబు గ్రంథము 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుతును. ఎంత నిరీక్షణ, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. ఈరోజు చిన్న ఇబ్బంది కలగగానే ఎంతగానో మనం ఏమైపోతుంటామో, ఎంతగానో కురిగిపోతాం చిన్న ఇబ్బంది కలగగానే. ఇబ్బందులు అనేటివి సాధారణంగా మనిషికి రాక తప్పవు. వాటిని జయించటం మన వశం, వాటిని జయించటం మన భావ్యం, వాటిని జయించటం దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. జయించాలి. పరుగు పందెంలో పరిగెత్తుతాము, వెనక చూపు చూడకుండా పరిగెత్తాం. అలాగే మన జీవితం అనే పరుగులో వెనక చూపు మనం చూడనక్కర్లేదు. ముందున్న వాటి కొరకు మనము ఏం చేయాలి? వేగిరపడి పరిగెత్తాలి. యేసు వైపు చూచు పరిగెత్తాలి. అప్పుడు ఆ బహుమానము మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు దేవుడు. ఆయన వైపు చూసి పరిగెత్తాలి. ఇలాంటి సాదృశ్యాలు ఎన్నో దేవుడు నా పట్ల జరిగించాడు. ఎన్నోసార్లు అప్పుడప్పుడు నేను చెప్తా వచ్చాను నా పరిస్థితులు. పర్సనల్ టెస్టిమనీ ఉంది నాది.
పర్సనల్ సాక్ష్య జీవితం ఉంది. ఆ విధంగా దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన గణపరచాలి. అందుకని వాక్యం ఏమన్నాడు ఇప్పుడు? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను బంగారు వలె మెరుస్తాను. బంగారు, సువర్ణం వలె మెరుస్తాను. నన్ను చూస్తానే పరిస్థితి ఏమైపోతుంది? ఆశ్చర్యం కలగాలి అందరికీ. మనం చూస్తానే అవతల వ్యక్తికి డాకలు కావాలి. వీడెవడు దేవుని బిడ్డ ఉన్నట్టుండే అనే వర్ణన కనపడాలి అక్కడ. అట్టి జీవితాన్ని మనం అనుభవించాలి. యోబు తన జీవితంలో చక్కటి మాట అన్నాడు, నేను దేవుని చూస్తాను, ఆయనకు తెలుసు నా సత్యం. ఎందుకు? తన హృదయం అంతా దేవునికి ఇచ్చాడు ఆయన. మనం ఇవ్వకుండా పైకి మాట్లాడతాం, అన్ని పైనే ఇస్తే ఇక చెప్పలేము ఆయన ఆధీనంలో ఎలా ఉంటాము. ఇవ్వడంలే, ఇవ్వకుండానే పైకి అన్ని మాట్లాడేస్తాం. దేవుడు అంటే మాకు ఇష్టం, దేవుడి కంటే మేము భయపడతాం అంటాం, కానీ ఆయన చెప్పినట్లు నడుచుకోవడానికి మంచి అది కాదు. ఎందుకు? సంపూర్ణత లేదు మనలో, సమాధానం లేదు మనలో. గనుక సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి తన ఉద్దేశం మేరకు ఏం చేస్తున్నాడు? మనం ఎల్లప్పుడూ కూడా అదృశ్యమైనటువంటి వాటిని వెదకాలి అన్నటువంటి ఒక తాత్పర్యాన్ని మన ముందు పెట్టాడు దేవుడు. కనపడేది గొప్ప కాదు, కనపడని దాన్ని చూడటం చాలా గొప్ప. అందుకే వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. దృశ్యమైనవి కనపడేటి. ఉదాహరణకు ఏదైనా సరే ఒక అందమైన వస్తువు మనకు కనపడింది చెప్పండి, అది పర్మనెంట్ ఉంటుందా? ఎన్నటికి ఉండదు. పర్మనెంట్ ఎన్నటికి ఉండదు. అదృశ్యమైనది మనం కనుక్కున్నాం అనుకోండి, అది నిత్యమూ ఉంటుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. అదృశ్యమైనది ఏంటిది? దేవుని యందలి నిరీక్షణ. అదేవరికి కనరాదు, కనిపిస్తుందా? అదేమన్నా వస్తువా? కనపడదు. దేవుని యందలి భయం, అదేవరికి కనరాదు. దేవుని యందు ఆసక్తి, అదెవరికి కనపడదు. దేవుని ప్రేమించడం, అదెవరికి కనపడదు. ప్రేమించడం అంటే ఏంటి? నేను చాలాసార్లు చెప్తుంటా, ప్రతి చోట చెప్తా. ఇది చాలా మంది దీన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటారు. ప్రేమించటము అంటే లోబడటం. తెలుసుకోండి, వాక్యానుసారంగా చెప్తున్నా. వాక్యంలో ఉన్న తాత్పర్యం అది, అర్థం అది. ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ప్రేమ. అది లేకుండా నేను దేవుడా అంటే నాకు చాలా ఇష్టం, దేవుడా అంటే నాకు చాలా ఇష్టం అంటే అది పెద్ద మోసమే, అది అన్యాయమే, అది అబద్ధమే, అది వ్యభిచారమే. కాబట్టి నిత్య నరకమే. గనుక అదృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాను గనుక క్షణమాత్రముండు మీ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. అంతకంతకు నిత్యమైన, ఎక్కువ నిత్యమైన మహిమా భారం. మహిమ కనపడుతుంది. ప్రభు నమ్మితే నీకు అనిపిస్తుంది, బా ఏముంది ఈ బిల్డింగ్,
ఏమవుతుంది? ఆ బిల్డింగ్ పర్మనెంట్ ఉంటుందే? వెళ్ళిపోతుంది ఏదో ఒక రోజు, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. కనుక ఆ మహిమాభారమును కలుగచేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మన దేవుడు మన కంటికి ఇప్పుడు కనపడాడు, కానీ ఆయన నమ్మి నిరీక్షించే వారికి కనిపిస్తాడు, అందరికీ కనపడాడు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి జీవితం మనకు అవసరం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆ అదృశ్యమైనటువంటి తన యొక్క నిత్యత్వాన్ని మనం అనుభవించాలి. అది దేవుడు మనకిచ్చాడు. అట్టి జీవితాన్ని మనం కలిగి ఆయన మనం ఆరాధించాలి. ఎందుకు అంటే మునుపు ఏంటి పరిస్థితి? శ్రమ కలగక మునుపు ఎలా ఉంటేని నేను త్రోసివేశాను. శ్రమ కలగక మునుపు నేను త్రోసివేశాను. ఇప్పుడైతే నీ వాక్యమును బట్టి ఏం చేస్తున్నాను? నీ నామాన్ని స్మరిస్తూ ఉన్నాను, నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాను, నీ నామాన్ని కొనియాడుతూ ఉన్నాను, నేను కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు దావీదు మహారాజు. కాబట్టి ఆయన యొక్క సాక్షి జీవితాన్ని మన ముందు పెట్టాడు. అట్టి జీవితాన్ని మనం అందరం, అందుకే శ్రమ కలగక మనకు నేను త్రోవని విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అప్పుడు నేను ఇబ్బంది పడ్డాను, నీ గద్దింపుకు లోబడ్డాను, నీ గద్దింపును నేను స్వీకరించాను. ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను. ఏంటి? పరలోక రాజ్యానికి నేను సిద్ధమైనాను. ఈ లోక ఆనందం కాదు, పరలోక ఆనందాన్ని మనం ఆస్వాదించాలి అంటే ఇక్కడ మనం ప్రిపేర్ కావాలి, సిద్ధపడాలి. అప్పుడు అక్కడ వెళ్ళటానికి మనం ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలి అంటే మన దగ్గర ఛార్జెస్ అంత డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకుంటాం. సిద్ధపాటు కలిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా పరలోకం వెళ్ళాలి అంటే సిద్ధపడాలి. సిద్ధపడకుండాను ఇక్కడి నుంచి వెళ్తే ఎక్కడికి పోతాం? నరకానికి వెళ్తాం. కనుక దావీదు మహారాజు నిజంగా ఈ పేరాన్ని మనం గమనిస్తే ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఎంచి ఉన్నాను, మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పము. దేవుడు మనకు నేర్పించేవాడుగా ఉన్నాడు, నడిపించేవాడుగా ఉన్నాడు, తన రాజ్యంలో చేర్చుకునేవాడుగా ఉన్నాడు. నాడు మునుపు మనం ఎరగకుంటిమి, అయితే ఇప్పుడు ప్రభు నమ్మినాము, ప్రభు నందు మనం జీవిస్తున్నాము. ప్రభు కొరకు మనం జీవించాలి, ప్రభు రాకడ కొరకు మనం జీవించాలి, ఆయన రాజ్యం కొరకు మనం జీవించాలి. జీవించే వారు అక్కడికి వెళ్తారు. ఈ లోకంలో ఆయనను బట్టి మరణించిన వారు అక్కడికి వెళ్ళలేరు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి మాటలు ఆయన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థిస్తున్నాను.